వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. హౌస్ హోల్డ్ సర్వేలో ప్రతి ఇంటి లెక్క పక్కాగా సర్వే చేయాలని పంచాయతీ కార్యదర్శులను పెద్దపాడు ఎండీఓ మహమ్మద్ అమీల్ జమా ఆదేశించారు. ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేసి కుటుంబ వివరాలు నమోదు చేసే కార్యక్రమం, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఎండీఓ మహమ్మద్ అమీల్ జమా మాట్లాడుతూ, నేను ఎంపీడీఓగా పెదపాడు మండలంలో అక్టోబర్ 4వ తేదీ నుండి పనిచేస్తున్నాను. మా మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఏ విధమైన ఆటంకం లేకుండా మండలాన్ని జిల్లా స్థాయిలో ముందుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా చక్కగా సహకారం అందిస్తుంది. మండల స్థాయిలో మండలాధికారులతో, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులతో అవసరాన్ని బట్టి జిల్లాధికారులతో సంప్రదించి మన మండలానికి కావాల్సిన గ్రాంట్లు జిల్లా స్థాయిలో నుంచి రప్పించి మండలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదే విధముగా మండలంలో ప్రస్తుతం పల్లె పండుగల్లో భాగముగా పల్లె పండుగల్లో వర్కులు స్టార్ట్ అయినవి. ఇప్పటి వరకు 6 వర్కులు కంప్లీట్ అయినవి. ఇంకా 20 వర్కులు, ఇంకా 12 వర్కుల వరకు ఉన్నాయి. 12-14 వర్కులు కంప్లీట్ చేయవలసి ఉంది. అది కూడా ఈ నెలాఖరికి ఇంకో 4 వర్కులు కంప్లీట్ చేస్తాం. వెంటనే పని చేయిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రమంతటా కూడా ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. హౌస్ హోల్డ్ సంబంధించింది మన పెద్దపాడు మండలంలో 99% సర్వే పూర్తి అయినది. ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. ఆ సర్వేని కూడా పూర్తి చేస్తాం. ఈ నెలఖరికల్లా ప్రభుత్వం పూర్తి చేయనుంది. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే సర్వేని కంప్లీట్ చేస్తాము. ఇదేంటంటే సర్వే వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు చాలా అవసరం ఉంది. అన్ని రకాల పథకాలు కూడా డిసెంబర్ నెలాఖరికల్లా, సంక్రాంతి కల్లా ఈ మండలంలో పెదపాడు మండలంలో ప్రకటించిన 20 వర్కులు కూడా కంప్లీట్ చేస్తాము. దాంతోపాటు డ్రైనేజ్ సంబంధించిన వర్కులు కూడా స్టార్ట్ చేయవలసి ఉంది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే డ్రైనేజ్ సమస్యలు కూడా పూర్తిగా తీరుస్తాము. ఇదే విధంగా మండలంలో త్రాగునీటి సమస్య కూడా ఇప్పుడు వేసవి కాలం రాకముందే ఇప్పుడు ప్రతి మండలం, ప్రతి పంచాయతీలో కూడా ఎంత అవసరం ఉంది, ఫిల్టర్ బెడ్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి, దానికి కూడా అవసరాన్ని బట్టి ప్రతి గ్రామానికి RWCI గారు, ఈవార్డి గారు, నేను కూడా పర్యటిస్తున్నాము. ఎక్కడ ఏది అవసరం ఉన్నా వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతం కొన్ని చోట్ల గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ కూడా పనిచేస్తున్నాయి.